ఈరోజు అమరావతి ఎలా ఉందో, మరి నాడు అమరావతి ఎలా ఉందో అంటే అసెంబ్లీ సాక్షిగా 2019 డిసెంబర్ 17న, అంటే నేను గెలిచిన 6 నెలలకే అసెంబ్లీలో ఎక్కడో దక్షిణాఫ్రికాలో నమూనా 3 క్యాపిటల్స్ ఉంటాయి, 3 క్యాపిటల్స్ పెట్టాలి అంటే ఇది అసలు ఇట్స్ ఎ ఫెయిల్డ్ కాన్సెప్ట్. అలాంటి దాన్ని తెర మీదకి తీసుకొచ్చి కర్నూలు అంటే జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతి అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనుకుంటూ దీన్ని విష ప్రచారం చేసి ఒక్క ఇటుకు కూడా వేయకుండా అమరావతిలో ఏ విధంగా కాలం వెళ్ళబుచ్చారో 5 సంవత్సరాలు మీకు తెలుసు. కనీసం నేను రాజధాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గెలిచిన 6 నెలల్లో నన్ను క్యాపిటల్ ఎమ్మెల్యే అనేవాళ్ళు. తర్వాత అందరూ కూడా నన్ను సర్కాస్టిక్గా రాజధాని ఎమ్మెల్యే, అసలు రాజధాని ఉందా, అసలు హైదరాబాద్ కానీ వేరే రాష్ట్రాలు వెళ్తే మీ క్యాపిటల్ ఏది అనే పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే అక్కడున్న ఎమ్మెల్యేని కష్టపెట్టారు, ప్రజల్ని కూడా మీరు రోడ్డు మీద వేసేసారు. కానీ 4.5 ఏళ్లలో అక్కడున్న రాజధాని ప్రజలు మొక్కవోని దీక్షతో అమరావతికి ఏ విధంగా నిలబడ్డారో మీరు ఒకసారి గమనించాలి.